అమెరికా గడ్డపై తెలుగువారి ఆత్మ గౌరవ పతాకం రెపరెపలాడింది. So firstly, I want to apologize for running late. So we had to travel to New Jersey and New York. So we were supposed to be there by the afternoon, but we had some other appointments. న్యాయం, ధర్మం మరియు మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనమైన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి గారికి వర్జీనియాలో బ్రహ్మరథం పట్టారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట ఆధ్వర్యంలో నవంబర్ 23న జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనం ప్రవాస భారతీయుల గుండెల్లో సరికొత్త స్ఫూర్తిని నింపింది. అది వర్జీనియాలోని ఓ అద్భుతమైన వేదిక. సుమారు 100 మందికి పైగా తెలుగు ప్రముఖులు, అందులోనూ అధిక సంఖ్యలో మహిళలు. అందరి కళ్ళల్లోనూ ఒకే ఆరాధనా భావం. దానికి కారణం అక్కడ ఆసీనులైన ముఖ్య అతిథి గౌరవనీయ న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి గారు. కేవలం ఒక న్యాయమూర్తిగానే కాకుండా జీవితంలో ఎన్నో అవంతరాలు ఎదురైనా గెలవచ్చని నిరూపించిన ఒక శక్తి స్వరూపిణిగా ఆమె అక్కడ అందరినీ కట్టిపడేశారు. చిన్న వయసులోనే వివాహం, ఓవైపు బాధ్యతలు, మరోవైపు పిల్లల పెంపకం. అయినా సరే చదువు అనే ఆయుధాన్ని ఆమె వదలలేదు. గృహిణిగా గెలుస్తూనే పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, ప్రైవేటు లాయర్గా రాణించి నేడు హైకోర్టు న్యాయమూర్తిగా అత్యున్నత శిఖరాన్ని అధిరోహించారు. ఆమె తన జీవిత ప్రయాణాన్ని వివరిస్తుంటే సభ మొత్తం కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. Whatever fields you are, in whichever profession you are, definitely the hard work, dedication will definitely pay you off. And especially, I can advise the women, you all should grab the opportunity. Sometimes the women say that we are not given opportunities in all the fields of life. But we should grab the opportunity, I should say. Because women, my personal experience, what I feel is, we are more capable than men. I can truly say, it is right to say I have heard men, but I can say we are more capable, we are more capable. We should just utilize the opportunities. Because we are very capable of doing multitasking. But if you, for a man, they just can't do 2-3 things at a time. That is my personal experience. I am also in a family. My husband was very busy in all his field, the way we used to handle. I am very capable. We can do much more and we can reach the powerful positions for the women. So now there is no difference between, there is no gender bias, I can say. We should just grab the opportunities. కేవలం సన్మానానికి పరిమితం కాకుండా ఈ వేదిక విజ్ఞాన వేదికగా మారింది. భారతీయ న్యాయ వ్యవస్థ, ఎన్ఆర్ఐలకు సంబంధించిన చట్టాలపై జస్టిస్ శ్రీదేవి గారు అమూల్యమైన సూచనలు చేశారు. అక్కడికి వచ్చిన వారు అడిగిన ఎన్నో క్లిష్టమైన ప్రశ్నలకు ఆమె ఓపికగా, అర్థవంతంగా సమాధానాలిచ్చారు. మాతృభూమికి దూరంగా ఉన్న చట్టం తమకు ఎలా రక్షణగా ఉంటుందో వివరించి ఎన్ఆర్ఐల్లో ధైర్యాన్ని నింపారు. ఈ అద్భుతమైన కార్యక్రమానికి ఆటా అధ్యక్షుడు జయంత్ చెల్లా నాయకత్వం వహించారు. ట్రస్టీ బోర్డు సభ్యులు విష్ణు మాధవరాం, సుధీర్ బండారు, అలాగే 19వ ఆటా కాన్ఫరెన్స్ బృందం రవి చెల్లా, సుధీర్ డమిడి, జీనత్ కండూర్, తిరుమల్ రెడ్డి మరియు ఇతర ముఖ్యులు కేసీ జువ్వాడి, రాజ్ సబ్బాని, రమేష్ భీమిరెడ్డి తదితరులు పాల్గొని జస్టిస్ శ్రీదేవి గారిని ఘనంగా సత్కరించారు. ఇదే వేదికపై 2026లో బాల్టిమోర్ వేదికగా జరగబోయే 19వ ఆటా మహాసభలకు జస్టిస్ శ్రీదేవి గారిని సాదరంగా ఆహ్వానించారు. నిజంగా ఇలాంటి మహోన్నత వ్యక్తులను గౌరవించుకోవడం ద్వారా మన సంస్కృతిని, మన విలువల్ని ఆటా సంస్థ భావితరాలకు అందిస్తోంది. జస్టిస్ శ్రీదేవి గారి ప్రయాణం ప్రతి మహిళకు, ప్రతి తెలుగువాడికి ఒక పాఠం. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి కొలుగురి 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.